నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. బడ్జెట్ యొక్క సమ్మరీ గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ బడ్జెట్లో మనకి 9 అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ 9 అంశాల్లో మనం 5 అంశాల గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. దీనికంటే ముందుగా మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఒక లైక్ చేయండి, చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలు చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు 60% ఉంటే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చూసేది 40%. అంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఎంకరేజ్మెంట్, అంతకుమించి ఇంకేం మీరు నాకు ఇచ్చేది ఏమి ఉండదు. మీరు అనుకుంటారేమో డబ్బులు వచ్చేస్తాయి అది ఇది అని, ఆ రోజులు పోయినాయి. సో అలాంటి థింకింగ్ ఏం చేయకండి. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ పీడిఎఫ్ను నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఆ టెలిగ్రామ్ ఛానల్ ఎవరైనా కొత్తగా ఇంట్రెస్ట్ ఉండి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అందులో జాయిన్ అయ్యండి. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా విపిఆర్ ఎకనామిక్స్ అనే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉంటే ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ పీడిఎఫ్ అదేవిధంగా పేపర్ కట్స్ ఇటువంటివన్నీ కూడా దాంట్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే అందులో జాయిన్ అవ్వండి, లేకపోతే లేదు, మీ ఇష్టం. అయితే ఈ బడ్జెట్కు సంబంధించినటువంటి మనకి నవ ప్రాధాన్యాలు అనేవి ఉన్నాయి. 9 అంశాలకి ఈ బడ్జెట్లో 24-25 బడ్జెట్లో 9 అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. అందులో మనం మొదట 5 అంశాల గురించి కూడా ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పుడు ఇది 6వ అంశం, 6వ ప్రాధాన్యత అంశం. అదేంటంటే శక్తి భద్రత, ఎనర్జీ సెక్యూరిటీ. అంటే ప్రతి దేశానికి కూడా శక్తి భద్రత అనేది చాలా ఇంపార్టెంట్. మనకి విద్యుత్ శక్తి అనేది లేకపోతే మనం ప్రపంచమే కొలాప్స్ అయిపోతుంది. అటువంటిది కాబట్టి ఈ శక్తి భద్రత అనేది భారతదేశం అనేది వికసిత భారత్గా, అంటే అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించడానికి, అదేవిధంగా మనం ఎక్కువ గ్రోత్ సాధించడానికి, డెవలప్మెంట్ అన్ని రకాలుగా కూడా మనకి ఈ ఎనర్జీ అనేది అవసరం. సో కాబట్టి మనం ఈ శక్తి భద్రతకి, ఈ ఎనర్జీ కోసం మనం తీసుకున్నటువంటి చర్యలు ఏమున్నాయి, ఇది ఎనర్జీ అనేది పెంచడం కోసం, అలాగే దీన్ని ఎఫిషియెంట్గా మనం ఉపయోగించుకోవడానికి తీసుకున్నటువంటి చర్యలు ఏమున్నాయి, ఈ బడ్జెట్లో ఏ అంశాలకి పేర్కొన్నారు అనేది మనం ఈ వీడియోలో చూడడం అనేది జరుగుతుంది. అయితే ఈ శక్తి భద్రత కోసం తీసుకున్నటువంటి చర్యలుగానే మనం చూసుకున్నట్టుగైతే మనకి మధ్యంతర బడ్జెట్లోనే ఒక ప్రకటన అనేది చేశారు. అది ఏంటంటే మనకి ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అనేటటువంటి ఒక పథకాన్ని మనకి మధ్యంతర బడ్జెట్లోనే ప్రకటించారు. సో అదే పథకాన్ని ఇప్పుడు ఈ బడ్జెట్లో కూడా ప్రస్తావించడం అనేది జరిగింది. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. అదే ఈ ప్రధానమంత్రి ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా ఏం జరిగిందంటే అప్పుడు ప్రకటించిన మనకి ఫిబ్రవరిలో దీన్ని ప్రకటించారు. ఫిబ్రవరి 2024లో మధ్యంతర బడ్జెట్లో దీన్ని ప్రకటించడం అనేది జరిగింది. ప్రకటించిన తర్వాత ఇది 1 కోటి మంది గృహాలు ప్రతి నెల కూడా 300 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్తును పొందేలా రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ఈ పథకాన్ని తీసుకురావడం అనేది జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి 1 కోటి గృహాలకి ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే విధంగా రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అనేటటువంటి ఒక పథకాన్ని తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఉచిత విద్యుత్ పొందేలాగా అన్నాడు, కానీ ఉచిత విద్యుత్ ఇస్తామని అనలేదు. అది గుర్తుపెట్టుకుంటాం. అంటే ఇక్కడ ఏంటంటే ఈ ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ఏం చేస్తారంటే మన ఇళ్లపైన మనం సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడానికి, ఈ సోలార్ ప్లాంట్ అనేది ఏర్పాటు చేసుకోవడానికి ఈ సోలార్ ప్యానెల్స్కి అవసరమైనటువంటి ఐటమ్స్ని మనకి సబ్సిడీలో ఇవ్వడం అనేది జరుగుతుంది. అంతేగాని పూర్తిగా నీకు ఈ 300 యూనిట్లు ఉచితంగా ఇవ్వడం అనేది కాదు.
నువ్వు ఈ సబ్సిడీ ఇవ్వడం వల్ల నువ్వు నీ రూఫ్ టాప్ పైన అంటే నీ ఇంటి పైన ఈ సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకోవడం వలన నీకు నెలకు 300 యూనిట్ల వరకు ఆదా అవుతుంది. అంటే నీ సొంత ఇంటికి నువ్వు విద్యుత్తుని ఉపయోగించుకోతో పాటుగా డిస్కమ్లు అంటే ఈ విద్యుత్ కంపెనీలకు కూడా నువ్వు మిగిలిన విద్యుత్తుని విక్రయించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా భారతదేశంలో ఇలా మనకి 1 కోటి గృహాలకి భారతదేశంలో ఉన్నట్టు 1 కోటి గృహాలకి ఇలా తీసుకురావడం కోసమని ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అనేటటువంటి ఈ పథకాన్ని మనకి మధ్యంతర బడ్జెట్లోనే 2024 ఫిబ్రవరిలోనే దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. అయితే 2024 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని ప్రకటించిన తర్వాత ఎంతమంది రిజిస్టర్ అయ్యారు అనేది కానీ మనం చూసుకున్నట్టుగైతే ఈ పథకం కింద దేశంలో 1.28 కోట్ల కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లు అనేవి జరిగాయంట. అంటే ఈ పథకం కింద ప్రకటించినటువంటి సబ్సిడీ పొందడానికి వాళ్ళ ఇంటి పైన రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకోవడానికి 1.28 అంటే 1,28 లక్షల కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లు అనేవి జరిగాయంట. అలాగే 14 లక్షల వరకు దరఖాస్తులు అప్లికేషన్లు అనేవి వచ్చాయి దీనికోసం. ఈ విధంగా మనకి ఈ శక్తి భద్రతకి అంటే ప్రతి ఇంటికి ఫ్రీగా మనకి విద్యుత్తు పొందడానికి అదేవిధంగా సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. సో ఈ సోలార్ ప్లాంట్స్ అనేవి ఏర్పాటు చేసుకోవడం వల్ల నా శక్తి భద్రతతో పాటు ఇండైరెక్ట్గా చాలామందికి ఎంప్లాయ్మెంట్ అనేది కలుగుతుంది. ఎందుకోసం అంటే వీటిని అంటే మరమ్మతులు చేసేవారు, అదేవిధంగా సర్వీసింగ్ చేసేవారు, వీటిని ఏర్పాటు చేసేవారు, ఇలా రకరకాలుగా మనకి ఎక్కువ మందికి ఇది ఎంప్లాయ్మెంట్ కల్పించేటటువంటి అవకాశం కూడా దీనివల్ల ఉంది. అది మనకి ఈ శక్తి భద్రత కోసం ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఈ ప్రధానమంత్రి PM సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన దేశంలో ఉన్న 1 కోటి మందికి నెలకు 300 యూనిట్ల వరకు విద్యుత్ పొందేలాగా సోలార్ ప్యానల్స్ అనే రూఫ్ టాప్లో ఏర్పాటు చేసుకోవడానికి ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ పథకాన్ని ప్రకటించి ఇప్పటి వరకు 1,28 లక్షల మంది వరకు రిజిస్ట్రేషన్లు జరిగి అలాగే 14 లక్షల వరకు దరఖాస్తులు అనేవి రావడం అనేది జరిగింది. నెక్స్ట్ అంశంగా మనం చూసుకున్నట్టుగైతే ఈ ఇంధన భద్రత కోసం శక్తి భద్రత కోసం తీసుకున్నట్టు వికసిత్ భారత్ కోసం అంటే అభివృద్ధి చెందిన భారతదేశం సాధించడానికి మనకి శక్తి మిశ్రమంలో అంటే మనకి విద్యుత్ అనేది అనేక రకాలుగా మన బొగ్గు ఆధారంగా తయారవుతుంది, వాటర్ ఆధారంగా తయారవుతుంది, అణు విద్యుత్ కూడా తయారవుతుంది, ఇలా మనకి పవన విద్యుత్ ఇలా రకరకాలు ఉన్నాయి కదా. అందులో అణుశక్తి అనేది అణు విద్యుత్ అనేది చాలా ముఖ్యమైన భాగాన్ని పోషిస్తుందని చెప్పడం అనేది జరిగింది. ఎందుకు మిగతా వాటితో పోల్చుకుంటే అణు విద్యుత్ తయారీ ఖర్చు కూడా తక్కువ, అదేవిధంగా ఇది విడుదల చేసేటటువంటి కార్బన్ పదార్థాలను అంటే కాలుష్యం కూడా తక్కువగానే ఉంటుంది. కాబట్టి ఎక్కువ మొత్తంలో దీన్ని భారతదేశంలో మనం విద్యుత్ తయారు చేయడానికి ఈ అణు విద్యుత్ అనేది అనుకూలంగా ఉంటుందని భావించడం అనేది జరుగుతుంది. అలాగే 60 క్లస్టర్లలో ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ఎనర్జీ ఆడిట్ను సులభతరం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత దీన్ని 100 క్లస్టర్లకు పెంచడం అనేది జరుగుతుంది. మొదటగా 60 క్లస్టర్లలో మనకి క్లస్టర్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ అంటే ఏంటంటే ఈ MSMEలు ఇటువంటి వాటిలో మనకి వాటి యొక్క కార్యకలాపాల వలన ఎమిషన్స్ అనేవి జరుగుతాయి కదా. సో వాటి వలన ఈ కాలుష్య లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఆడిట్ చేయడం అనేది జరుగుతుంది. సో దానికి కొంత ప్రోత్సాహకాలు ఇటువంటివి ఇస్తారు. మొదటగా 60 క్లస్టర్లో ఈ ఆడిట్ చేసి తర్వాత దీన్ని 100 క్లస్టర్లకి పెంచడం జరుగుతుందని ఈ బడ్జెట్లో పేర్కొనడం అనేది జరిగింది. అదేవిధంగా ఇంధన భద్రత కోసం తీసుకున్నటువంటి ఇంకా చర్యలు కానీ మనం చూసుకున్నట్టుగైతే విద్యుత్ నిల్వ కొరకు మరియు పునరుత్పాదక శక్తిలో పెరుగుతున్న వాటా యొక్క ఏకీకరణ సజావుగా సాగేందుకంటే పంప్డ్ స్టోరేజ్ పాలసీని తీసుకురాబోతున్నారంట. ఈ పంప్డ్ స్టోరేజ్ పాలసీ అంటే ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇక్కడ ఒక హైడ్రల్ పవర్ ప్రాజెక్ట్ ఉంది, ఇక్కడ ఒక హైడ్రల్ పవర్ ప్రాజెక్ట్ ఉంది. సో ఇక్కడ వాటర్ అనేది దీంట్లోకి వస్తే ఈ టర్బైన్స్ తిరిగి ఇక్కడ విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుంది. అలాగే ఇక్కడ విడుదలైనటువంటి ఈ నీరు మళ్ళీ ఇలా ఇటు రావడం అనేది జరుగుతుంది కదా. సో ఇక్కడో పవర్ ప్లాంట్ ఉంది, ఇక్కడో పవర్ ప్లాంట్ ఉంది. అయితే ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చినటువంటి ఈ వాటర్ని మరలా రివర్స్లో దీనికి పంపించడం అనేది జరుగుతుంది. సో అలా ఇలా పంపించిన వాటర్ మళ్ళీ ఇలా రీసైకిల్ చేసి ఇలా రావడం అనేది జరుగుతుంది. సో అప్పుడు ఈ టర్బైన్స్ తిరిగి ఇలా ఉత్పత్తి అనేది జరుగుతుంది. ఇలా దీన్ని మనం పంప్డ్ స్టోరేజ్ పాలసీగా చెప్తాం.
పంపుడు స్టోరేజ్కి చెప్తుంది. ఇటువంటి పాలసీని ఒకదాన్ని తీసుకురాబోతున్నట్టుగా ఈ బడ్జెట్లో ప్రకటించడం అనేది జరిగింది. బడ్జెట్లో ఈ పంపుడు స్టోరేజ్ పాలసీని తీసుకురాబోతున్నట్టుగా ప్రకటించారు. దేనికోసం అంట? విద్యుత్ నిల్వ కొరకు, అదేవిధంగా పునరుత్పాదక శక్తిలో పెరుగుతున్న వాటా ఏకీకరణ సజావుగా సాగేందుకు ఈ పంపుడు స్టోరేజ్ పాలసీని తీసుకురాబోతున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టుగైతే మిగతా అంశం ఏంటంటే ఎన్టీపీసీ మరియు బీహెచ్ఈఎల్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ మరియు భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ మధ్య జాయింట్ వెంచర్ ద్వారా 800 మెగావాట్ల పూర్తి స్థాయి ఏయుఎస్సి థర్మల్ పవర్ ప్లాంట్ని ఏర్పడింది. అంటే అడ్వాన్స్డ్ ఆల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతున్నారు. అంటే ఇది ఒక టెక్నాలజీ అనమాట. అడ్వాన్స్డ్ సూపర్ అంటే మనకి ఎన్టీపీసీ మరియు బీహెచ్ఈఎల్ మధ్య ఈ రెండింటికి జాయింట్ వెంచర్గా మనకి 800 మెగావాట్ల విద్యుత్ పూర్తిస్థాయి పవర్ ప్లాంట్ని మనకి ఏయుఎస్సి టెక్నాలజీతో ఏర్పాటు చేయబోతున్నట్టుగా బడ్జెట్లో పేర్కొంది. ఈ ఏయుఎస్సి అంటే ఇది అడ్వాన్స్డ్ ఆల్ట్రా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ, ఈజీ థర్మల్ పవర్ ప్లాంట్ టెక్నాలజీ అంటే అంటే థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించినటువంటి టెక్నాలజీ. ఇది దేనికోసం ఉపయోగపడుతుందంటే దట్ కెన్ హెల్ప్ రెడ్యూస్ ఏ కంట్రీస్ కార్బన్ ఫుట్ ప్రింట్ అంట. అంటే కార్బన్ ఫుట్ ప్రింట్ అంటే ఏంది? భారతదేశంలో అంటే కార్బన్ యొక్క లెవెల్స్ అనేది తగ్గుతున్నాయి. అంటే మనం చేసే కార్యకలాపాలలో విడుదలయ్యేటువంటి కార్బన్ యొక్క లెవెల్స్, అదేవిధంగా మనం తిరిగి దాన్ని అంటే చెట్ల ద్వారా కావచ్చు, మన కార్యకలాపాల ద్వారా పీల్చుకునే విధానం, అంటే ఎంత కార్బన్ ఉత్పత్తి అవుతుంది, రిలీజ్ అవుతుంది, ఎంత మరలా దాన్ని పీల్చుకోబడుతుంది అనేటువంటిది తెలిపేదే మనకి కార్బన్ ఫుట్ ప్రింట్ అనమాట అని చెప్తాం. సో ఇది అనేది ద టెక్నాలజీ వాజ్ డెవలప్డ్ బై, ఈ టెక్నాలజీని దేని ద్వారా డెవలప్ చేసిన? బీహెచ్ఈఎల్, ఎన్టీపీసీ మరియు ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ ఆటమిక్ రీసెర్చ్ ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ ఆటమిక్ రీసెర్చ్ ఈ మూడు కలిపి మనకి ఈ ఏయుఎస్సి అనేటటువంటి టెక్నాలజీని డెవలప్ చేయడం అనేది జరిగింది. ఈ ఇంధన భద్రతకు సంబంధించి, అదే శక్తి భద్రతకు సంబంధించి పిబ్లో ఇచ్చినటువంటి సమ్మరీ, బడ్జెట్ యొక్క సమ్మరీ ఇది. సో మనం పేపర్లో ఇచ్చింది చూస్తాం, అలాగే పిబ్లో ఇచ్చింది కూడా చూస్తాం కదా. ఇప్పుడు పేపర్లో ఇచ్చింది ఒకసారి చూద్దాం. పేపర్లో మనకి ఇది ఈనాడు పేపర్ నుంచి తీసుకుని అణు విద్యుత్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులు అనే పేరుతో మనకి ఇవ్వడం అనేది జరిగింది. సో భారత అణు విద్యుత్ రంగంలో భారత విద్యుత్ రంగంలో అణు విద్యుత్ వాటాను పెంచేందుకు ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. 2070 నాటికి జీరో కార్బన్ ఉద్గారాల స్థాయిని సాధించాలనుకుంటున్న భారతదేశం అనేది మనకి COP26 సమావేశంలో 2070 నాటికి మనం జీరో కార్బన్ ఉద్గారాలకి చేరుకోబోతున్నామని లక్ష్యాన్ని ప్రకటించడం అనేది జరిగింది. అంటే జీరో కార్బన్ ఉద్గారాలు అంటే మనం ఎంత కాలుష్యాన్ని అయితే ప్రొడ్యూస్ చేస్తున్నామో అంతే కాలుష్యాన్ని మనం దాన్ని పీల్చుకునే విధంగా మనం తయారు చేసుకోవడం అనమాట. సో అలా చేసుకునే దాన్ని మనం జీరో కార్బన్గా చెప్తాం. సో అలా భారతదేశం అనేది COP26లో ఈ టార్గెట్ని ప్రకటించడం అనేది జరిగింది. ఇప్పటికి 2070 నాటికి భారతదేశం అనేది జీరో కార్బన్ ఉద్గారాల దేశంగా మారుతుందని ప్రకటించడం అనేది జరిగింది. సో దానికోసం మనం అది సాధించడం కోసం ఈ అణు విద్యుత్ అనేది బాగా ఉపయోగపడుతుందని ప్రకటించారు. అదేవిధంగా భారత్ స్మాల్ రియాక్టర్లను ప్రభుత్వం అనేది ఏర్పాటు చేసిందని నిర్మలా సీతారామన్ తెలిపారు. అంటే నార్మల్గా మనం ఈ పవర్ ప్లాంట్లో ఏర్పాటు చేసేటువంటి అంటే అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు పెద్ద రియాక్టర్ల కంటే ఈ స్మాల్ రియాక్టర్లు అనేవి కొంత పొల్యూషన్ తక్కువగా ఉంటాయి, కొద్దిగా మనకి కంఫర్టబుల్గా ఉండేటటువంటి రియాక్టర్లు, వీటిని అభివృద్ధి చేస్తామని తెలిపారు. అలాగే విధంగా చిన్నపాటి మాడ్యులర్ రియాక్టర్ల రంగంలో పరిశోధన అభివృద్ధి పైన ప్రైవేట్ సంస్థలతో కలిసి పనిచేస్తామని, చిన్నపాటి మాడ్యులర్ రియాక్టర్లే అభివృద్ధి చేస్తామని ఈ బడ్జెట్లో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా
వికసిత్ భారత్లో అణు విద్యుత్ పాత్ర అనేది కీలక పోషిస్తుందని వివరించారు. వికసిత్ భారత్ అంటే ఏం చెప్పుకున్నాం? అభివృద్ధి చెందిన భారతదేశంగా 2047 నాటికి భారతదేశం అనేది సాధించాలని మనం లక్ష్యంగా పెట్టుకోవడం అనేది జరిగింది. సో దాన్నే మనం వికసిత్ భారత్గా చెప్తాం. సో వికసిత్ భారత్లో భాగంగా ఈ అణు విద్యుత్ అనేది కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. అదేవిధంగా ఈ చిన్నపాటి మాడ్యులర్ రియాక్టర్లను కర్మాగారాల్లోనే నిర్మించవచ్చంట. అదేవిధంగా అవసరమైన చోటుకి వీటిని సులువుగా తరలించవచ్చంట. ఇవి ఈ చిన్నపాటి రియాక్టర్లు 300 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగలవంట. 300 మెగావాట్ల విద్యుత్తుని ఇవి ఉత్పత్తి అనేది చేయగలవు. అయితే ఈ బడ్జెట్లో మనకి 24,968.98 లక్షల కోట్లు అనేది అణు విద్యుత్ కోసం కేటాయించడం అనేది జరిగింది. ఎంత కేటాయించారు? 24,968.98 లక్షల కోట్లు అనేది ఈ బడ్జెట్లో ప్రకటించడం అనేది జరిగింది. ఇది మనకి ఈ బడ్జెట్ అణు ఇంధనానికి ఎంత 24,968.98 కోట్లు అనేది ఈ అణు ఇంధనానికి సంబంధించి ఈ బడ్జెట్లో 24-25 బడ్జెట్లో కేటాయింపులు చేయడం అనేది జరిగింది. ఇది మనకి పేపర్లో ఇచ్చినటువంటి అంశం. నెక్స్ట్ పిబ్లో ఇచ్చినటువంటి అంశాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. అది కూడా మనం డిస్కస్ చేస్తూ ఉంటాం కదా మనం పనిగా. సో ఇది చాలామంది కనిపించట్లేదని కామెంట్ చేస్తారు. అది నిజమే. కాకపోతే మీరు ఈ వీడియో మనకి గొప్ప ఇదేంటే మీరు ఎంత కావాలంటే అంత జూమ్ చేసుకుని దీంట్లో చూసుకోవచ్చు. ఇవి చేసేటటువంటి వీడియో ఫార్మాట్ అనేది మనకి ఆ విధంగా ఉపయోగపడుతుంది. సో ఆ విధంగా ట్రై చేయండి. అయితే ఇప్పుడు మనకి బడ్జెట్ సమ్మరీకి సంబంధించి పిబ్లో ఇచ్చినట్టు ఉంటుంది. ఎనర్జీ సెక్యూరిటీ అంటే ఇంధన భద్రత, శక్తి భద్రత అనేటువంటి అంశం, అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ అనేటువంటి అంశం. మోర్ దాన్ 1.28 crore registrations and 14 lakh applications received under PM Surya Ghar ముఫ్తీ బిజిలీ యోజన. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మనకి పిఎం సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన కింద 1.28 అంటే 1,28,00,000 రిజిస్ట్రేషన్లు అయ్యి అదేవిధంగా 14 లక్షల అప్లికేషన్లు అనేవి వచ్చాయనేది మనం చెప్పుకోవడం అనేది జరిగింది. దీన్ని ఎందుకోసం తెచ్చారు? దేశంలో ఉన్న 1 కోటి కుటుంబాలకి నెలకి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందే విధంగా మనకి రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకోవడానికి దీన్ని 2024 ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్లో దీన్ని తీసుకురావడం అనేది జరిగిందని మనం చెప్పుకున్నాం. సో ఇది మనకి మొదటి పాయింట్ అనేది ఫిబ్లో ఇచ్చినటువంటి మొదటి పాయింట్. నెక్స్ట్ అంశం కానీ చూసుకున్నట్టుగైతే పంప్డ్ స్టోరేజ్ పాలసీ టు బి బ్రాట్ అవుట్ ఫర్ ఎలక్ట్రిసిటీ స్టోరేజ్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్ ద ఓవరాల్ ఎనర్జీ మిక్స్. అంటే పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అంటే విద్యుత్ సామర్థ్యాన్ని పెంచడం కోసం మనకి పంప్డ్ స్టోరేజ్ పాలసీని తీసుకురాబోతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను. పంప్డ్ స్టోరేజ్ అంటే కింద నుంచి పైకి మరలా వాటర్ని పంపించి దాన్ని అవసరమైన కాలంలో ఇలా కిందకి మళ్ళీ రప్పించేటటువంటి ఒక పద్ధతి. సో దీన్ని మనం తీసుకురాబోతున్నట్టుగా ఈ బడ్జెట్లో ప్రకటించడం. అదేవిధంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ అండ్ మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్స్ అంటే చిన్న మరియు మాడ్యులర్ న్యూక్లియర్ న్యూక్లియర్ పైన పరిశోధనలు చేయడానికి అండ్ న్యూవర్ టెక్నాలజీస్ ఫర్ న్యూక్లియర్ ఎనర్జీ అంటే ఈ చిన్నపాటి న్యూక్లియర్ రియాక్టర్లకి అదేవిధంగా వీటిపైన పరిశోధనలు చేయడానికి ప్రోత్సాహం ఇవ్వబడుతుందని ఈ బడ్జెట్లో ప్రకటించడం అనేది జరిగింది. అదేవిధంగా జాయింట్ వెంచర్ బిట్వీన్ ఎన్టీపీసీ అండ్ బీహెచ్ఈఎల్ టు సెటప్ ఏ ఫుల్ స్కేల్ 800 మెగావాట్ కమర్షియల్ థర్మల్ ప్లాంట్ యూజింగ్ ఏయుఎస్సి టెక్నాలజీ. ఈ ఏయుఎస్సి టెక్నాలజీని ఉపయోగించి ఎన్టీపీసీ మరియు బీహెచ్ఈఎల్ యొక్క జాయింట్ వెంచర్లో 800 మెగావాట్ల అణు విద్యుత్ థర్మల్ విద్యుత్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని బడ్జెట్లో పేర్కొనడం అనేది జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్టుగైతే రోడ్ మ్యాప్ ఫర్ హార్డ్ టు ఎబేట్ ఇండస్ట్రీస్ టు బి
ఫార్ములేటెడ్ ఫర్ ట్రాన్సిషన్ ఫ్రమ్ పెర్ఫార్మ్, అచీవ్ అండ్ ట్రేడ్ మోడ్ టు ఇండియన్ కార్బన్ మార్కెట్ మోడ్. మనకి కొన్ని పరిశ్రమల్లో మనకి కాలుష్యాన్ని అనేది మనం అవాయిడ్ చేయలేం. అటువంటి పరిశ్రమలో మనం ఏమంటామంటే హార్డ్ టు ఎబేట్ ఇండస్ట్రీస్ అంటాం. వీటి నుంచి మనం మార్పు అనేది ట్రాన్సిట్ అనేది అయ్యి మనకి పెర్ఫార్మ్ అండ్ అచీవ్ అండ్ ట్రేడ్ మోడ్ ఇండియన్ కార్బన్ మార్కెట్కి మారాలి అని లక్ష్యంగా పెట్టుకోవడం అనేది జరిగింది. అంటే అటువంటి కార్యకలాపాలు వీలైనంత వరకు తగ్గించుకోవాలి. అంటే ఏ కార్యకలాపాల వలన అయితే మనం కాలుష్యాన్ని తగ్గించుకోలేము అటువంటి కార్యకలాపాలను తగ్గించుకోవాలి, అటువంటి పరిశ్రమలను తగ్గించాలి అని ఈ బడ్జెట్లో పేర్కొనడం అనేది జరిగింది. నెక్స్ట్ అంశం చూసుకున్నట్టయితే ఎనర్జీ ఆడిట్ ఆఫ్ ట్రెడిషనల్ మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ ఇన్ 60 క్లస్టర్స్ విత్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ షిఫ్టింగ్ దెమ్ టు క్లీన్డ్ ఫార్మ్స్. అంటే ఎంఎస్ఎంఈలకు సంబంధించి 60 క్లస్టర్స్లో మనకి ఎనర్జీ ఆడిట్ అనేది తీసుకొచ్చి వాటిని 100కి పెంచుతామని మనకి బడ్జెట్లో పేర్కొనడం అనేది జరిగింది. ఇది ఫిబ్లో ఇచ్చినటువంటి అంశం. మనం అన్ని అంశాలు కూడా చెప్పుకోండి. ఫిబ్లో ఇచ్చిన అంశం, అదేవిధంగా పేపర్లో ఇచ్చినటువంటి అంశం, అదేవిధంగా బడ్జెట్ సమ్మరీలో ఇచ్చినటువంటి అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చెప్పుకోవడం అనేది జరిగింది. ఇది బడ్జెట్ యొక్క 6వ ప్రాధాన్యత అంశం. ఏంది? శక్తి భద్రత, ఎనర్జీ సెక్యూరిటీ అనేది 6వ ప్రాధాన్యత అంశం అనేది మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఇది ఈ వీడియోలో మనం చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.